హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా బాబుతో నా డే మొత్తం ఎలా ఉంటుందో అనేది నేను వీడియో చేసి పెట్టాను. ఫస్ట్ నేను మార్నింగ్ లేగానే ఫ్రెష్ అప్ అయిపోయి నా స్కిన్ కేర్ చేసేసుకున్నాను. స్కిన్ కేర్ అయిన తర్వాత మా బాబుకి అంబలి ప్రిపేర్ చేశాను. అంబలి ప్రిపేర్ చేసిన తర్వాత ఇడ్లీ అనేది పెట్టడం స్టార్ట్ చేశాను. ఆ ఇడ్లీ తినడానికే బాబు 1 అవర్ అలా చేస్తాడు. అలా తింటూ సగం వదిలేస్తాడు, సగం తింటాడు. ఫుల్గా నేను ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత బాబు టిఫిన్ అయిన తర్వాత, బాబు స్నానం అయిన తర్వాత అప్పుడు నేను టిఫిన్ అనేది కంప్లీట్ చేసుకుంటాను. ఎందుకంటే ఫస్ట్ మొత్తం బాబు క్లియర్ అయిపోయిన తర్వాత పడుకోబెట్టి ఆ తర్వాత నేను తింటాను టీవీ చూసుకుంటూ. అంబలి ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత అది కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు పెడతాను నేను. అది అంబలి అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇంక ఇడ్లీ దగ్గర కూర్చున్నాను. ఇడ్లీ తినేటప్పుడు చూపిస్తాడు చుక్కలు, మామూలు చూపించడు. చూడండి, తినడానికి కూడా తనకి ఇష్టం ఉండదు. బలవంతంగా ఫస్ట్ ఒక 2 టైమ్స్ 3 టైమ్స్ తింటాడు. తర్వాత ఇంక నేను అలా పెడుతూ ఆడిస్తూ ఉంటే అప్పుడు తింటాడు. అది కూడా సగం తింటాడు, సగం వదిలేస్తాడు. ఇంక పూర్తిగా బలవంతంగా పెడితే మొత్తం వామిటింగ్స్ చేసుకుంటాడని ఇంక వదిలేస్తాను. నేను కూడా ఎక్కువ బలవంతం చేయను. తర్వాత కొంచెం స్నానం అది అయిపోయిన తర్వాత అంబలి పెట్టేసి ఇంకా ఒక 1 అవర్ అనేది పడుకోబెడతాను. పడుకొని లేచిన తర్వాత కాసేపు ఆడుకొని అప్పుడు లంచ్ అనేది తింటాడు. లంచ్ కూడా నేను ఈరోజు రసంతో పెట్టాను. అది కూడా ఏం ఫుల్గా తిండు. సగం తినేసి సగం వదిలేస్తాడు. చూడండి, వీడియో మొత్తంలో కనిపిస్తుంది. ఇడ్లీ తినడానికి ఇంత టైం చేస్తాడు. ఆడించుకుంటూ అలా హాట్ వాటర్ పెడతాను నేను. నార్మల్ వాటర్ అప్పుడే పెట్టకూడదు అన్నారు కాబట్టి హాట్ వాటర్ అనేది బాబుకి ఫస్ట్ స్టవ్ మీద పెట్టేసి తర్వాత తీసేసి అది కొంచెం చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నాక హాట్ వాటర్ అనేది బాబుకి ఇస్తాను. మొత్తం ఇడ్లీ తినిన తర్వాత అప్పుడు ఏ చేతికి ఏదో ఒకటి ఇస్తే దాంతో ఆడుకుంటూ అందరూ ఆడిస్తూ చైర్లో కూర్చొని లేపి తర్వాత కాసేపు తిప్పి అలా చేస్తూ ఉంటే తింటూ ఉంటాడు. చూడండి మొత్తం మీరే. తినడానికి కూడా అస్సలు ఇష్టపడ్డు. అలాగా పెడుతుంటే 9 months బేబీలాగే ఉన్నారని అంటారు అందరూ. మొత్తం తినకపోతే నేనేం చేస్తాను, అలా నేను కూడా పెడుతూ ఉంటాను. తిండు చేయడు. పిల్లలకి 9 months వచ్చిన తర్వాత ఏ ఫుడ్ పెట్టాలి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ బేబీస్కి ఏం పెడుతున్నారు అనేది కూడా కొంచెం కామెంట్ చేయండి. నెక్స్ట్ స్లీప్ అయిపోయిన తర్వాత లంచ్ అనేది ప్రిపేర్ చేసి తీసుకొచ్చాను. ఇంకా చైర్లో కూర్చున్నాడు. ఒక స్మైల్ ఇస్తాడు చూడండి ఇప్పుడు. ఫస్ట్ ఏంటని చూస్తాడు, ఒక 2 స్పూన్స్ తినేసి తర్వాత మళ్ళీ ఇంక వద్దని ఇంకా గోల చేస్తూ ఉంటాడు. అందుకే వాటర్ కూడా ఒకసారి పక్కనే పెట్టుకుంటాను. ఒక 2 స్పూన్స్ అయిన తర్వాత కొంచెం వాటర్, 2 స్పూన్స్ అయిన తర్వాత ఇంకొంచెం వాటర్ తాగుతాడు. అలా ఆడించుకుంటూ తినేసరికి 12కి స్టార్ట్ చేస్తే 1:30 అలా అవుతుంది నాకు బాబు తినేసరికి. కాసేపు కుర్చీలో కూర్చున్నారా, తన చైర్లోంచి లేచి మళ్ళీ వాకర్లోకి వెళ్తాడు. వాకర్లో ఆడుతూ ఉంటాడు. అలా ఆడుతూ కొంచెం పెడుతూ ఉంటాను నేను కూడా. దాంతోపాటు నేను ఆడుతూనే ఉంటాను రోజంతా. ఇంకా ఎలాంటి వీడియోస్ మా బాబుతో కావాలా లేదా సింగిల్ స్కిన్ కేర్ కావాలి అలాంటి వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. నేను వీడియోస్ అనేవి చేస్తాను.
ఇక మళ్ళీ వాకర్లోకి వచ్చాడు. వాకర్లో నుంచి పరిగెడుతూ ఉంటాడు. వాకర్లో నడ్డు పిల్లడు పరిగెడుతూ ఉంటాడు. ఎక్కడ టేబుల్స్ తగిలేస్తాయా అని టేబుల్స్ అన్నిటికీ క్లాతులు కట్టి స్పాంజ్ అది పెట్టి క్లాతులు అవి కట్టాము. మళ్ళీ ఒక 2 టైమ్స్ 3 టైమ్స్ తగిలించుకున్నాడు. ఇంక భయంతో అన్నీ పెట్టేసాము. కూలర్ దగ్గరికి వెళ్ళి కూలర్ లాగుతాడు. మంచం దగ్గరికి వెళ్ళి మంచం లాగుతాడు. డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్నవన్నీ కూడా లాగేసి కింద పడేస్తాడు. ఒక్కటి చేయడు, అన్నీ చేస్తాడు కానీ తినడం మటుకు తిండి పిల్లడు. నెక్స్ట్ ఇంకా ఈవినింగ్ సెర్లాక్ పెట్టేసి ఇంకా బాబు డే ఇంకా క్లోజ్ చేసి ఇంక నైట్కి పడుకోబెట్టడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.